నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు థియాన్ కన్సల్టెన్సీ సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు స్కంద షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన కన్సల్టెన్సీ ఏజెన్సీని ప్రారంభించారు. నగరంలోని స్కంద షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన థియాన్ కన్సల్టింగ్ షాప్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్సల్టింగ్ ఏజెన్సీని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. అనంతరం సంస్థ ప్రతినిధులు తమ సంస్థలో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నికల్ డిపార్ట్మెంట్ మరియు సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్లో యువతకు శిక్షణ ఇచ్చి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశ్రమల మంత్రిగా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషిని వారు అభినందించారు. అలాగే కర్నూలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయన చేస్తున్న కృషి యువతకు ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉందని వెల్లడించారు. తమ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వారు వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం తాను మరవబోనని వెల్లడించారు. తిరుపతిలో దళిత యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అతని అనుచరులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్, మల్లెల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వై నాగేశ్వరరావు యాదవ్, టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్, ఆకేపోగు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరమ పవిత్రమైన తిరుపతిలో దళిత యువకుల్ని కిడ్నాప్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అతని అనుచరులు దారుణంగా చిత్రహింసలకు గురి చేయడం ఎంత మాత్రం తగదు అన్నారు. ఈ చర్యకు పాల్పడిన బాధ్యులపై వెంటనే పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా పవిత్రమైన తిరుపతి నగరంలో దళితులపై దాడులు జరిగాయని, ప్రస్తుతం ఆ పార్టీ ఓటమి పాలైనప్పటికీ వారి దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతున్నాయని విమర్శించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ నాయకులతో కలిపి కుట్ర పన్నారని వివరించారు. తిరుమల తిరుపతికి భక్తులు అధిక సంఖ్యలో రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారని వివరించారు. మొదటి నుండి వైసీపీ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీయటమే లక్ష్యంగా పనిచేశారని వివరించారు. తిరుపతిలో దౌర్జన్యాలకు పాల్పడుతున్న భూమన కరుణాకర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులు, అనుచరులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేవదేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, మరి ఆయనని ఎవరన్నా ఏమన్నా అవహేళన చేస్తే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవిస్తారు. దానికి నిదర్శనమే రాజశేఖర రెడ్డి గారైనా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అయినా. మరి ఒక నాయకుడు మొన్ననే చెప్పాడు, ఒక అతను బీజేపీలోకి వచ్చాడు. వస్తూ ఏమయ్యా బీజేపీలోకి పోయావు నువ్వు అంటే, అన్నా మేము నిరసన కార్యక్రమాలు అవన్నీ చేసినప్పుడు మిమ్మల్ని బాగా కొట్టించాము, కానీ ఇప్పుడు మేము కానీ ఏదైనా కనపడితే మమ్మల్ని మీరు కొట్టిస్తారని అంటే, మేము అట్లాంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కాదు, కూటమి ప్రభుత్వం కాదు అని చెప్పాము. కానీ ఇక్కడ తిరుపతిలో ఏమాత్రం శాంతి భద్రతలు ఇబ్బంది చేసినా కూడా, మరి అక్కడ దేవదేవునికి ఏమాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించినా కూడా మా కూటమి ప్రభుత్వమే కదా, దేవదేవుడే గుండు కొట్టించి నామాలు పెట్టించి మరి ఆయన చేసే పని ఆయన చేస్తాడు. జాగ్రత్త కరుణాకర్ రెడ్డి గారు. మరి అక్కడ ఉన్న అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, తప్పకుండా అట్లాంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈరోజు ఒకసారి మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అంతకంటే ముందు వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి కూడా ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో అది ఎందుకో కానీ వెంకటేశ్వర స్వామి తిరుపతి మీద వాళ్ళకి మళ్ళీ ద్వేషమో లేకుంటే ఇంకోటి ఏమో తెలియదు. అంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతి యొక్క పవిత్రతను వాళ్ళు భంగం కలిగిస్తూ, మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి విషయాలు అయితేనేమి, చైర్మన్ విషయం అయితేనేమి, మరి మిగతా వాళ్ళను
ఆ యొక్క పవిత్రతను ఎక్కడ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వాటిని అన్నింటి కూడా మరి పక్కకు పెట్టి ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తులను చైర్మన్లుగా చేస్తూ వారు కేవలము అక్కడ ఉన్నటువంటి ఆదాయాన్ని మరి లబ్ధి పొందడానికి ఇదే రాజశేఖర రెడ్డి ఇందాక పెద్దలు చెప్పినట్టు అవహేళనగా మాట్లాడడం జరిగింది. ఎందుకయ్యా వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో మరి 7 కొండలను మరి ఏ విధంగా ఆయన మళ్ళీ అయిపోయాడో మనం అందరం చూసాం. సొంత చిన్నాయనని చంపినటువంటి దుర్మార్గుడు ఈరోజు అందరినీ మరి బ్రోకర్గాలను, రౌడీలను, చీటర్లను వాళ్ళని మరి పరామర్శించడానికి పోతాడు ఈయన. మరి అటువంటి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రాష్ట్రం ఏ విధంగా మరి చూడాలో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కర్నూలు తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో వారిపై ఎస్సీ అసాటి కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి. మరొకసారి యొక్క 7 కొండలు మరి తిరుపతి ఏదైతే ఉన్నదో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవాలయాన్ని అపవిత్రత ఎవరు చేసినా కూడా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము మీ ద్వారా డిమాండ్ చేస్తాం. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రతిష్టను భంగం వాటిల్లించడానికి భూమన కరుణాకర్ రెడ్డి వారి కుటుంబము వారి అనుచరులు మొదటి నుంచి కూడా కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే మొన్న ఒక దళితుల యువకుని కిడ్నాప్ చేసి వాళ్ళ ఆఫీస్లో తీవ్రంగా దాడి చేసి కొట్టిందని ఈరోజు మేము ఖండిస్తున్నాం. దాని మీదనే ఈరోజు ప్రెస్ మీట్. ఈరోజు కరుణాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ చేసి ఫస్ట్ నుంచి కూడా మన హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా ఫస్ట్ నుంచి ఆయన నడవడికలు అట్నే ఉన్నాయి. గతంలో కూడా ఎంతోమంది వైసీపీ కార్యకర్తలు అడ్డు పెట్టుకొని వాళ్ళని అరాచకాలు చేసుకుంటూ అక్కడ ఎస్సీల మీద దాడులు చేయడం అనేది వైసీపీ పార్టీకి మొదటి నుంచి అలవాటైపోయింది. ముఖ్యంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో లేనప్పుడు ఎస్సీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలపై దాడులు చేయడం ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డి కొడుకు, కరుణాకర్ రెడ్డి అనుచరులకు మేము ఒకటే సీరియస్గా చెప్తున్నాము, తిరుమల తిరుపతి పవిత్రతను మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు దెబ్బతీయాలని చూసినా ఏం చేసినా అక్కడ ప్రజలు మిమ్మల్ని బట్టలు ఇప్పించి కొట్టి తిరుపతిలో నడి రోడ్లో తిప్పుతారని చెప్పి నేను ఈ మీడియా ద్వారా భూమా కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీకి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను కోరుకునేది, దయచేసి తిరుపతి జిల్లా ఎస్పీ గారికి మీకు సార్ దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఈ దుర్మార్గుల మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇంకొకటి ఎవరు ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేయడానికి ముందుకు రాకుండా తిరుపతి దేవస్థానం పవిత్రత దెబ్బతినకుండా ఈ దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దళితులపై ఏ ఒక్క దళితుని అన్యాయంగా మొన్న జరిగినట్టు సంఘటన జరిగిందో దళితులంతా గమనించాలి. ఈ దుర్మార్గులు ఎక్కడన్నా వస్తే దళితులు ప్రతి జిల్లాలో ఎక్కడ అడుగు పెట్టినా జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. మా దళితుల మీద దాడి చేసి అరాచకం చేసినటువంటి కరుణాకర్ రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? ఇదే తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏ ఒక్క తప్పు ఎవరన్నా ఎమ్మెల్యేలు చేసినా తీవ్రంగా పరిణామాలు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. మంత్రుల మీద కూడా గతంలో తీసుకున్నాడు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో రోజులు మళ్ళా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100% తెలియజేస్తున్నారు. కర్నూలు నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి మరవలేదని టీడీపీ నాయకుడు చేపల రమేష్ అన్నారు. ఈ మేరకు ఈ నెల 5వ తేదీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని చేపల మార్కెట్ వద్ద టీడీపీ నాయకులు చేపల రమేష్, పవన్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 5వ తేదీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి టీజీ భరత్ కట్ చేశారు. అనంతరం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. రమేష్ 2009 నుంచి నాకు పరిచయం. అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అందరికీ తెలుసు. అప్పుడు ఫస్ట్ రమేష్ ఫుడ్ తీసుకొని మేము కూడా ఇంట్లో ఇరుక్కున్నాం. అందరూ ఎట్లా ఇరుక్కున్నారో ఓల్డ్ టౌన్లో కానీ ఎక్కడెక్కడ
ప్రాంతంలో ఉండే వాళ్ళందరం కూడా ఇళ్ళల్లో ఇరుక్కున్నాం. ఫుడ్ లేదు, ఏం లేదు. ఫస్ట్ మన రమేష్ తప్పేసుకొని వచ్చాడనమాట. అప్పటి నుంచి నాతోనే కలిసి ఉన్నాడు. పవర్లో ఉన్నా లేకపోయినా అదే ప్రేమ, అదే అభిమానం ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆశిస్తూ రమేష్ గారికి, వాళ్ళ బృందంకి, వాళ్ళ మిత్రులకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈరోజు కూడా మా వేరియస్ క్యాడరు లీడర్సు అన్నదానం అనుకోండి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనుకోండి, వేరియస్ ప్లేసెస్లో చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరితో ఈరోజు నా బర్త్డే వార్డులలో వచ్చి వాళ్ళతో ప్రేమ అభిమానంతో పంచుకోవడము, వాళ్ళతో ఉండడము, వాళ్ళతో మధ్యలో ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందండి. రమేష్ ప్రేమ ఇట్లే కొనసాగించాలా, ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళ మిత్ర బృందము వాళ్ళు అందరూ కూడా అట్లే కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అండి. జై హింద్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని హెచ్డిఆర్ సంస్థ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా కీర్తన అనాథ శరణాలయంలో విద్యార్థులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. ఈ నెల 5వ తేదీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా నగర శివార్లలోని కీర్తన అనాథ శరణాలయంలో హిందూ ధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బిస్కెట్లు, సబ్బులు వంటి వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివప్రసాద్, విజయలక్ష్మి యాదవ్, శేషు యాదవ్, జనార్దన్, పరమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా తాము కీర్తన అనాథ శరణాలయంలో విద్యార్థులకు అవసరమైన వస్తువులను పంపిణీ చేసినట్లు వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా హిందూ ధర్మ రక్షణ సంస్థ ప్రతినిధులు తమ విద్యార్థులకు అవసరమైన వస్తువులు పంపిణీ చేయటం పట్ల కీర్తన అనాథ ఆశ్రమం నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. తమ షోరూంలో ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఏర్పాటు చేసిన వజ్రాభరణాల ప్రదర్శన, అమ్మకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తనిష్క్ షోరూం హెడ్ ప్రవీణ్ కుమార్ కోరారు. ఈ మేరకు నగరంలోని తనిష్క్ జ్యువెలరీ షోరూంలో వజ్రాభరణాల ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రముఖ వజ్ర, బంగారు ఆభరణాల విక్రయ సంస్థ షోరూంలో డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన వజ్ర ఆభరణాలను ఈ ప్రదర్శనలో తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల వజ్ర ఆభరణాలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని తిలకించేందుకు మహిళలు అధిక సంఖ్యలో స్టోర్కు రావటం విశేషం. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా వజ్ర ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 250 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఆఫర్ ఉన్నట్లు సంస్థ కర్నూలు హెడ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అలాగే పాత బంగారు ఆభరణాలను మార్పిడి చేసుకునే నూతన ఆభరణాలను కొనుగోలు చేయవచ్చని ఆయన వివరించారు. కర్నూలు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు విశేషం ఏంటంటే మన ఇండియా వైడ్ మొత్తం 400 స్టోర్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉండేటివన్నీ అంటే స్పెషల్ పీసెస్, డైమండ్ ఆర్నమెంట్స్ మనం ఇక్కడ తెప్పించడం జరిగింది. దీనిగాను మన కర్నూలులో 3 రోజులు అంటే 8, 9, 10వ తేదీలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరిగినది. దీనిగాను కర్నూలు జిల్లా ప్రజలందరూ ఒకసారి విచ్చేసి మా కలెక్షన్స్ని ఒకసారి సందర్శించి చూడవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. ఈ 3 days నుంచి వచ్చేసి డైమండ్ ఆఫర్ మనకు స్టార్ట్ అవుతుంది. మనకు అప్ టు 20% వరకు డిస్కౌంట్ ఆఫర్ ఉంది ఫ్లాట్. ప్లస్ సమృద్ధి కలెక్షన్ అనేసి కూడా వరమహాలక్ష్మికి ఆఫర్ స్టార్ట్ అయ్యింది. పర్ గ్రామ్కి మనకు 250 రూపీస్ నుంచి 450 రూపీస్ వరకు పర్ గ్రామ్కి తగ్గుతుంది. ప్లస్ అదేవిధంగా వచ్చేసి మనకు ఓల్డ్ గోల్డ్ కూడా ఏదన్నా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. అందరూ ఒకసారి విచ్చేయండి. ఆఫర్ వచ్చేసి ఇప్పుడు 7th నుంచి 10th వరకు వచ్చేసి వరమహాలక్ష్మి ఆఫర్ స్టార్ట్ అయింది. డైమండ్ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు ఈ 3 days మాత్రమే ఉంటుంది. అది 8th, 9th, 10th వరకు ఉంది. మనకి దీంట్లో వచ్చేసి ఆఫర్ కూడా వచ్చేసి అప్ టు 20% వరకు ఫ్లాట్ ఉంది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.